డాక్టర్ల స్టైఫండ్ పెంపు అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. జూడాల స్టైఫండ్ ను 5% మేర పెంచేందుకు నిర్ణయించింది. మరి సర్కారు ప్రకటనపై జూడాల స్పందన ఏంటి? సమ్మెకు ఫుల్ స్టాప్ పెడతారా? ప్రస్తుతం ఏపీలో ఇంటర్న్స్ కి నెలకి 25,906 రూపాయల స్టైఫండ్ అందుతోంది. జూడాలు 15% పెంపు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 5% పెంపుకే ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇంటర్న్స్ కి 2026 జనవరి 1వ తేదీ నుంచి 5%, ఆ తర్వాత ప్రతి ఏటా 3% చొప్పున స్టైఫండ్ పెంచుతామని ప్రభుత్వం అంటోంది. అలాగే పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు సైతం ఏటా 3% మేర స్టైఫండ్ పెంచబోతున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే జూడాల స్టైఫండ్ కోసం ఏటా 586,8 లక్షల ఖర్చు పెడుతున్నామని వెల్లడించింది. 15% పెంచితే ప్రభుత్వంపై ప్రతి ఏటా 87,91 లక్షల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం వివరించింది. రోగులకు అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జూనియర్ డాక్టర్లు వెంటనే విధులకు హాజరు కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 24 గంటల వైద్య సేవల్లో జూడాలు చాలా కీలకమని, ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసి చర్చలకు రావాలని కోరింది. 15% పెంపు డిమాండ్పై పునరాలోచించాలని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వం చేసిన ప్రకటనపై జూనియర్ డాక్టర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్నుంచి చెబుతున్న శాతాన్ని ప్రభుత్వం మళ్లీ ప్రకటించిందని, ఇందులో ఎలాంటి కొత్తదనం లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ 15% పెంపు డిమాండ్పై స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు నిరసనల్ని యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక జూనియర్ డాక్టర్స్ సమ్మెతో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు మంత్రి సత్యకుమార్. ఎండీ, ఎంఎస్ చేస్తేనే 45,000 నుంచి 60,000 వరకు ఇస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీకి ఇతర రాష్ట్రాల జీఎస్టీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. స్టైఫండ్ పెంపుపై సర్కార్ నుంచి సానుకూల ప్రకటన వెలువడినప్పటికీ జూడాలు బెట్టు వీడడం లేదు. జూనియర్ డాక్టర్స్ చెబుతున్నట్టుగా 15% పెంపు డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.